students, welcome to Economics Wala classes. Today's topic will be Niti Aayog's report on poverty. ఈ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటాయి కాబట్టి మనకి దీస్ ఆర్ ద మేజర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అని కూడా చెప్పొచ్చు. మనం నీతి ఆయోగ్ కావచ్చు, లేదంటే ఎనీ ఇంటర్నేషనల్ బాడీస్ కూడా సమ్ టైమ్స్ పావర్టీ ఎస్టిమేషన్స్ కావచ్చు, లేదంటే వరల్డ్ బ్యాంక్ చూస్తే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, లేదంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది అనేది మనకి సిఎంఐ అని చెప్పి కూడా మనకి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పి ఒక సపరేట్ బాడీ ఉందండి. ఇది కూడా మనకి రెగ్యులర్ గా రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి కూడా రిపోర్ట్స్ వస్తుంటాయి. సో ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిపోర్ట్స్ మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ అనే టాపిక్ కింద కూడా కవర్ అయితే, అలాగే ఇక్కడ మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆన్ పావర్టీ మనం ఎక్స్క్లూజివ్ గా ఎకనామిక్ పర్స్పెక్టివ్ లో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి ఇది జిఎస్ పేపర్ 3 లో ఇండియన్ ఎకానమీ, మనకి ఇండియన్ ఎకానమీ స్టాటిక్ సిలబస్ లో చూసుకుంటే మనకి పావర్టీ అనేది మనకి పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా ఒక చాప్టర్ ఉందండి మనకి. సో ఏపీఎస్సికి అయినా లేదంటే టిఎస్పిఎస్సి ఆర్ ఈవెన్ యూపీఎస్సి కూడా మనకి ఈ సిమిలర్ సిలబస్ ఏ ఉంది. అయితే మనకి రీసెంట్ గా నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పడం దాని బట్టి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 13.5 crore ఇండియన్స్ హ్యావ్ ఎస్కేప్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ద లాస్ట్ 5 years. సో మనకి 2018 నుంచి 2023 మధ్యలో మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో ఆ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనే దగ్గర నుంచి 13.5 crore ఇండియన్స్ ఎస్కేప్ అయ్యారని చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ఈ పావర్టీ అంటే ఏంటి, తర్వాత మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏంటి, ఇవి ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం అండి. మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ మనకు ఇండియా లెవెల్లో ఏంటంటే మనకి నీతి ఆయోగ్ అనేది ఒక టాస్క్ ఫోర్స్ స్టార్ట్ చేసిందండి. ఈ నీతి ఆయోగ్ ఇది సెకండ్ దండి మనకి నీతి ఆయోగ్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ సో ఇది మనకు సెకండ్ టైం ఆల్రెడీ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ సెకండ్ టైంలో ఏంటంటే మనకి జనరల్ గా మనకి 3 ఈక్వల్లీ వెయిటెడ్ మెజర్మెంట్స్ తీసుకుంటారు. అంటే దేని మీద మెజర్మెంట్స్ తీసుకుంటారు మనకి జనరల్ గా హెల్త్ మీద, అలాగే ఎడ్యుకేషన్ మీద, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మనకి కొద్దిగా పొలిటికల్ అండ్ ఎకనామిక్ కాన్సెప్ట్స్ రెండు కూడా ఉంటాయి ఇక్కడ మనకి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో మనకి ఎటువంటి ప్రోగ్రెస్ ఉంది, తర్వాత మనకి ఎడ్యుకేషన్ లో ఎటువంటి ప్రోగ్రెస్, అలాగే మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, వీటిని బేస్ చేసుకుని మనకి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనే దాన్ని డిరైవ్ చేస్తారు. అయితే ఇవి మనకి ఎస్డిజి గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే దాన్ని యునైటెడ్ నేషన్స్ తీసుకొచ్చింది. అది మనకి 2015 నుంచి 2030 వరకు ఉంటాయండి. అంటే 17 గోల్స్, 169 ఆబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, ఆబ్జెక్టివ్స్. సో ఇవన్నీ కూడా యూనివర్సల్ గా ప్రతి కంట్రీ కూడా అచీవ్ చేయాలని చెప్పి ఒక గోల్ తీసుకొచ్చారు. అయితే మనకి ఇది నాన్ బైండింగ్ అండి. సో మనకి ఇది బైండింగ్ గా లేదా నాన్ బైండింగ్ అంటే ఇది మన నాన్ బైండింగ్ అంటే మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఫాలో అయితే ఏంటంటే ఈ గోల్స్ అన్ని కూడా ఫాలో అయితే ఏంటంటే అందరూ వెల్ బీయింగ్, లేదంటే ఎకనామిక్ ప్రోగ్రెస్, ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఇంక్లూడ్ అయ్యాయి. అయితే ఇక్కడ మనకి దీన్ని సబ్ డివైడ్ చేసుకుంటే మనకి న్యూట్రిషన్ లెవెల్స్ కానీ, లేదంటే చైల్డ్ అండ్ అడాలసెంట్ మోర్టాలిటీ కావచ్చు, లేదంటే మెటర్నల్ హెల్త్ కావచ్చు ఉమెన్స్ కి, తర్వాత ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, కంటిన్యూగా ఎన్ని ఇయర్స్ స్కూలింగ్ ఉన్నారు, తర్వాత స్కూల్ అటెండెన్స్ కావచ్చు, కుకింగ్ ఫ్యూయల్ కావచ్చు, శానిటేషన్, ఇలా వేరియస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన సబ్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండికేటర్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఇండికేటర్స్ మీద మనకి రీసెంట్ గా యూపీఎస్సీ లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. జనరల్ గా ఈ 3 మాత్రమే ఫోకస్ చేస్తారు చాలా వరకు. సో దీంట్లో ఉన్న సబ్ ఇండిసెస్ ఎవరు ఫోకస్ చేయరు. సో లాస్ట్ టైం ఏం చేశారంటే యూపీఎస్సీ ఈ సబ్ ఇండిసెస్ మీద కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఈ రిపోర్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అంటే ఎనీ స్టాండర్డ్ ఇన్పుట్ ఉందా అని అనుకుంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇప్పుడు ప్రజెంట్ NFHS 5 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ జరుగుతుందండి. ఆల్రెడీ జరిగింది కూడా, అయిపోయింది. సో దీని నుంచి వీళ్ళు మేజర్ గా ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇది మనకి సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండి. సో మనకి ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూసుకుంటే స్టీప్ డిక్లైన్ ఇన్ పావర్టీ హెడ్ కౌంట్ రేషియో మనకి 2015-16 లో మనకి 25% ఉంటే మనకి 1921 వచ్చేదానికి 15% వచ్చింది. సో ఇది మనకి పావర్టీ హెడ్ కౌంట్ రేషియో. అలాగే
13.5 crore పీపుల్ ఎస్కేప్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బిట్వీన్ 2015-16 నుంచి 1921 వరకు. సో లాస్ట్ 7 to 8 ఇయర్స్ వరకు ఈ గ్యాప్ లో మనకి ఇంతమంది పావర్టీ నుంచి బయటకు వచ్చారు. అలాగే మనకి ఇండియా అండ్ ట్రాక్ అచీవ్ ఎస్డిజి టార్గెట్స్ ఆఫ్ 1.2 రెడ్యూసింగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ బై అట్లీస్ట్ హాఫ్ మచ్ అహెడ్ ఆఫ్ 2030. సో మనకి ఆల్రెడీ గోల్ అయితే ఉంది 2030 లోపల అట్లీస్ట్ సగం పావర్టీ నుంచి ఎస్కేప్ చేయాలని చెప్పి. సో ఇది కూడా మనకు అచీవ్ చేసినట్టు ఆల్మోస్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ 25 నుంచి 15% వచ్చేసాం. తర్వాత ఆల్ 12 ఇండికేటర్స్ హ్యావ్ షోన్ ఇంప్రూవ్మెంట్. రిమైనింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ ఇండికేటర్స్ కూడా మనకి ప్రోగ్రెస్ ఉందండి. అయితే మనకి దీంతో పాటు మనకి అదర్ అచీవ్మెంట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకి లాస్ట్ 8 ఇయర్స్ లో కూడా ఇండియా బికేమ్ ద 5th లార్జెస్ట్ ఎకానమీ బీయింగ్ ద 10th. మనకు 10th పొజిషన్ లో ఉన్న ఎకానమీ 5th లార్జెస్ట్ పొజిషన్ లోకి రావడం జరిగింది. మనకి ఈ ఫ్యాక్టర్స్ మనకి సర్వీస్ సెక్టర్ అంటే ఐటీ ఇండస్ట్రీ కావచ్చు, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. మనకి ఎస్పెషల్లీ COVID-19 లో కూడా మనకి ఇవి ప్రోగ్రెస్ చేసాయండి. అలాగే బికాస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్, ఆల్సో బికాస్ ఆఫ్ పిఎంస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి మనం ఆల్రెడీ వీడియోస్ కూడా చేసాం. ఇదేంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఇంపోర్ట్ డిపెండెంట్ కాకుండా ఇండియాలో కూడా డొమెస్టికల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలని చెప్పి ఒక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీని నుంచి వేరే సెక్టార్స్ కి పిఎల్ఐ స్కీమ్ అప్లికబుల్ ఉందండి. సో దీని ద్వారా కూడా మనకి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సిగ్నిఫికెంట్లీ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎకానమీ. సో మనకు ప్రతిదీ కూడా ఇంపోర్ట్ చేసుకోకుండా, ఇంపోర్ట్ బిల్ మనకి ఎక్కువ లేకుండా కూడా ఈ పిఎల్ఐ స్కీమ్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ ఇండెక్స్ హ్యాస్ బీన్ ఎక్స్పాన్షనరీ టెరిటరీ ఫర్ మోర్ దాన్ 29 కన్సిక్యూటివ్ మంత్స్ విచ్ ఇండికేట్స్ సస్టైన్డ్ గ్రోత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మనకి ఎక్స్పాన్షనా లేదంటే రెడ్యూస్ అని చెప్పి మెజర్మెంట్ మనకు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనే దాని ద్వారా తీసుకుంటాం. ఇది కూడా మనకి లాస్ట్ 29 మంత్స్ అంటే లాస్ట్ 2.5 years నుంచి కూడా మనకి ఎక్స్పాన్షన్ జరుగుతుంది కాబట్టి మనకి సస్టైనబుల్ గా గ్రోత్ కూడా ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా మనకి 21.82% ఇప్పుడు వరకు టిల్ November 9 వరకు కూడా. అలాగే మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ స్టెబిలైజ్డ్ అట్ 1.6 lakh crore. మనకి ఈ జిఎస్టీ అనేది ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి. సో మనకి జిఎస్టీ కలెక్షన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ స్టేబుల్ అయిపోయింది. 1.6, 1.5 ఆ మధ్యలోనే మనకి ప్రతి మంత్లీ కూడా మనకి ఎస్టిమేషన్స్ ఉన్నాయి. అలాగే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా మనకి 21.82% వరకు ఉందండి. సో ఇవి అదర్ అచీవ్మెంట్స్ ఆఫ్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ అని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి గవర్నమెంట్ ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ని రెడ్యూస్ చేసేదానికి ఏదైనా మెజర్మెంట్స్ తీసుకున్నదంటే మనకి పోషణ అభియాన్ స్కీమ్ ఒకటి ఉంది. తర్వాత అనేమియా ముక్త భారత్ కాంట్రిబ్యూటెడ్ టు ద రెడ్యూస్డ్ డిప్రివేషన్స్ అండ్ హెల్త్ కి సంబంధించి ఇవి. తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద శానిటేషన్ అక్రాస్ ద కంట్రీ. ఇవి శానిటేషన్ కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ 3.0 కూడా జరుగుతుందండి. తర్వాత ద ప్రొవిజన్ ఆఫ్ సబ్సిడైజ్డ్ కుకింగ్ ఫ్యూయల్, మనకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ఇది మనకి స్టార్టింగ్ 2014 టైంలో లాంచ్ చేశారండి. యాజ్ పాజిటివ్లీ ట్రాన్స్ఫార్మ్డ్ లైవ్స్ విత్ 14.6 percentage points ఇంప్రూవ్డ్ ఇన్ కుకింగ్ ఫ్యూయల్ డిప్రివేషన్స్. సో జనరల్ గా మనకి విలేజ్ లెవెల్స్ ఏంటంటే ఈ కుకింగ్ ఫ్యూయల్ లేకపోతే ఏంటంటే రెగ్యులర్ గా మన ఇళ్లలో స్టిక్స్ తీసుకొచ్చి బంద్ చేస్తుంటాం. ఈ బంద్ చేయడం వల్ల ఏంటంటే ఉమెన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ బర్నింగ్ నుంచి వచ్చే కెమికల్ ఎలిమెంట్స్ ద్వారా ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే మనకి గ్యాస్ ఏదైతే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఆ గ్యాస్ సబ్సిడీ ఇచ్చారండి. అంటే కుకింగ్ ఫ్యూయల్ కి మనకి సబ్సిడీస్ కూడా ఇచ్చారు. సో ఇది స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుందండి. ఇది వన్ ఆఫ్ ద సక్సెస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే సౌభాగ్య స్కీమ్ కావచ్చు, లేదంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మనకి దీని హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద హౌసింగ్ ఫర్ ఆల్. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. జన్ధన్ యోజన అంటే మనకి జీరో ఫ్రిల్ అకౌంట్స్ అండి. సో మీరు ఏ బ్యాంక్ లో అయినా కూడా ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద మీరు బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కి మీరు తీసుకోవచ్చు. దీంట్లో మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది 5,000 వరకు. అలాగే సమగ్ర శిక్ష ఆల్సో ప్లేడ్ మేజర్ రోల్. సో ఇవన్నీ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీని రెడ్యూస్ చేసేదానికి మనకి కాంట్రిబ్యూట్ చేశాయని చెప్పొచ్చు. అయితే మనకి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ గురించి మనకి పావర్టీ గురించి చూసుకుంటే పావర్టీ అనేది మనకి ఫస్ట్ టైం ఇప్పుడు స్టార్ట్ అయిన ఇష్యూ కాదండి. పావర్టీ అనేది సిన్స్ ఫ్రమ్ మెనీ ఏజెస్ నుంచి కూడా ఉంది మనకి.
సో మనకి రీసెంట్ అప్డేట్ చూసుకుంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి బ్రిటిష్ టైంలో కూడా మనకి ఏంటంటే ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఏంటంటే 1901 లో మనకి దాదాబాయి నవరోజీ ఇతను ఏం చేశాడంటే అసెస్ చేశాడు పావర్టీ లెవెల్స్ ఇన్ ఇండియా అని చెప్పి పావర్టీ. అలాగే అతను ఒక బుక్ కూడా పబ్లిష్ చేశాడండి, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. సో ఇది మనకి చాలా ఫేమస్ బుక్ అండి. ఈ బుక్ మీద కూడా క్వశ్చన్ అడిగారు, అంటే హూ పబ్లిష్డ్ దిస్ బుక్ అని కూడా చాలా సార్లు వేరియస్ ఎగ్జామ్స్ లో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. తర్వాత మనకి ఫస్ట్ 5 year ప్లాన్ మనకి 1951 నుంచి 1956. ఈ టైంలో కూడా ఏంటంటే మినిమం లెవెల్ ఆఫ్ నెసెసరీ మెయింటైనింగ్ బేసిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ నీడ్స్ కి అవి కూడా మనకి ఎస్టిమేషన్ చేయడం జరిగింది. సో మనకి ప్లానింగ్ కమిషన్ ద్వారా ఫస్ట్ 5 year ప్లాన్స్ వచ్చాయండి. ఇవన్నీ మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసాం, మన స్టాటిక్ పోర్షన్ లో ఉన్నాయి. అలాగే తర్వాత మనకి వేరియస్ కమిటీలు కూడా మనకి తీసుకురావడం జరిగింది. ఆల్గా కమిటీ ఒకటి, ఆల్గా కమిటీ వచ్చి మనకు 1979 లో వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్గా కమిటీలో ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రెండింటిని కూడా మెజర్ చేసుకుంటే మనకి పావర్టీ లెవెల్స్ తెలుస్తాయని చెప్పి ఇతను ప్రపోజ్ చేశాడండి. అంటే పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుందో అతను ఎక్స్పెండిచర్ వేటి మీద పెడుతున్నాడు అనే దాని మీద మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు పావర్టీ ఎస్టిమేషన్స్ తెలుస్తాయని చెప్పి ఆల్గా కమిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి టెండూల్కర్ కమిటీ. టెండూల్కర్ అంటే సచిన్ టెండూల్కర్ కాదండి, టెండూల్కర్ కమిటీ కూడా మనకి 2019లో 2009 లో కూడా మనకి టెండూల్కర్ కమిటీ అనే దాన్ని కూడా రికమెండ్ చేశారు. ఇతను ఏంటంటే ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ లో ఓన్లీ అంటే ఈ కన్జంప్షన్ ఏంటి జనరల్ గా ఫుడ్ కి సంబంధించింది. ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే మనం ఫుడ్ మీద పెడుతున్న ఎక్స్పెండిచర్, ఈ ఎక్స్పెండిచర్ ఒకటే కాకుండా తర్వాత హెల్త్ మీద అండ్ ఎడ్యుకేషన్ మీద ఈ రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి చెప్పారు. సో మనకి ఏంటంటే కన్జంప్షన్ ఆన్ ఎక్స్పెండిచర్ ఓన్లీ ఫుడ్ మీదనే కౌంట్ ఉంటుంది. సో ఈ ఫుడ్ కాకుండా రిమైనింగ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా మనం మేజర్ గా ఫోకస్ చేయాలని చెప్పి ఈ కమిటీ రికమెండ్ చేసిందండి. దాని తర్వాత మనకి రంగరాజన్ కమిటీ. రంగరాజన్ కమిటీ మనకి 2012 లో మనకి కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఈ రంగరాజన్ కమిటీ ఏంటంటే పావర్టీ ఒక న్యూ సెట్ ఆఫ్ పావర్టీ లైన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మనకి ఇతను చేసిన రికమెండేషన్స్ ఏంటంటే క్యాలరీ ఇంటెక్స్ అంటే ఎంత క్యాలరీ తీసుకుంటున్నారు రూరల్ ఏరియాస్ లో కావచ్చు లేదా అర్బన్ ఏరియాస్ లో కావచ్చు, బేస్డ్ ఆన్ క్యాలరీ. రూరల్ ఏరియాస్ మనం క్యాలరీస్ లో మెజర్ చేస్తాం కదా, ఆ క్యాలరీస్ లో మనకి రూరల్ ఏరియాస్ లో ఎంత ఉంది, అర్బన్ ఏరియాస్ లో ఎంత ఉంది. అయితే ఇక్కడ ఫుడ్ ఎక్స్పెండిచర్ నాన్ ఫుడ్ ఎక్స్పెండిచర్ ఇలా డిస్టింక్షన్ చేసుకున్నారండి. ఫుడ్ ఒకటి, అలాగే నాన్ ఫుడ్. సో ఇది రీసెంట్ గా మనకి నీతి ఆయోగ్ నుంచి వచ్చిన రిపోర్ట్ అండి. ఇది సెకండ్ రిపోర్ట్ అని చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ నీతి ఆయోగ్స్ రిపోర్ట్ ఆన్ పావర్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like the video and share the video to your friends and fellow aspirants who are preparing for exams, especially state public service commissions or union public service commissions also. Thank you.